श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। రమణ పెరియ పురాణము యోగి రామ సూరత్ కుమార్. జనన మరణ చక్రం నుండి విడుదలై మోక్షము పొందవలనను అనుకునే హిందువులు అందరికీ చాలా ముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది అయిన పుణ్యక్షేత్రము వారణాసి లేదా కాశీ. పవిత్ర గంగానది హిమాలయాలలో జన్మించి మైదానముల గుండా అత్యంత వేగంగా ప్రవహించి కాశీ వద్ద ఉత్తరముఖమై తన జన్మస్థలం వైపునకు మలుపు తిరుగుతుంది. అనాదిగా హిందువులు ఈ మహిమాన్వితమైన శక్తివంతమైన పట్టణము వైపు ఆకర్షితులవుతున్నారు. ఇక్కడే గొప్ప వేదాంతి, మహనీయుడు, రమణ మహర్షి భక్తుడు అయిన యోగి రామ సూరత్ కుమార్ కథ ప్రారంభమవుతుంది. కాశీ పట్టణం సమీపంలో నార్దర అనే చిన్న గ్రామం ఉన్నది. గంగామాత ప్రదక్షిణ చేయగోరు చాలా మంది యాత్రికులు తరచుగా గంగానదీ తీరంలోనున్న గ్రామములో ఆగి విశ్రాంతి తీసుకుంటారు. ఆ గ్రామాలలో నివాసముండే ప్రజలు ఈ సాధువులు, సన్యాసులు, యాత్రికుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు, ఆదరము చూపుతారు. యోగిరామ సూరత్ కుమార్, ఆయన కుటుంబము దీనికి పెట్టింది పేరు. ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ పవిత్ర గంగానది ఒడ్డున నివసిస్తూ యాత్రికులతోనూ సాధువులతోనూ నిత్యము సంబంధం కలిగి ఉండటము ఆ బాలుడిపై గొప్ప ప్రభావము చూపింది. ఆయన చలిమంట చుట్టూ చేరియున్న వారితో కూర్చుని ఎంతో ఏకాగ్రతతో వారు చర్చించుకునే రామాయణము, మహాభారతము ఆదిగా గల పవిత్ర గ్రంథములలోని విషయములను వింటూ ఉండేవారు. కపాడియా బాబా అనే సాధువు యొక్క ప్రభావం రామసూరత్ కుమార్ జీవితం మీద ఎంతగానో ఉన్నది. ఆయన జీవితం మలుపు తిరుగుటకు అదే కారణమైనది. కపాడియా బాబా ఆజానుబాహువై ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉండేవారు. ఆయన సన్యసించక ముందు మేధావి అయి విద్యావంతుడైన పండితుడైన ఒక జడ్జిగా ఉండగా ఆయన ఒక హత్య కేసును చేపట్టవలసి వచ్చింది. కేసు విచారణలో తన ఏకైక కుమార్తె భర్త హంతకుడని తేలింది. దోషిగా నిర్ణయింపబడిన పిదప ఏమాత్రమూ తడబాటు లేకుండా తన అల్లునికి మరణశిక్ష విధించారు ఆయన. ఈ ప్రాపంచిక జీవితము వ్యర్థమైనదిగా భావించి ఆయన సన్యాసమును స్వీకరించి గంగానదికి ప్రదక్షిణములు చేయటం ప్రారంభించారు. ఈ ప్రయాణాలలో ఆయన 1-2 రోజులు యువకుడైన సూరత్ కుమార్తో నార్దరాలో గడిపేవారు. రామ సూరత్ కుమార్ జీవితాన్ని నాటకీయంగా మలుపు తిప్పిన సంఘటన ఆయన కౌమారావస్థలో ఉండగా జరిగింది. ఆయన తన తల్లికి గృహకృత్యాలలో చేదోడు బాదోడుగా ఉంటూ ఆయన ఎంతో మక్కువతో చేసే పని బావిలో నుండి ఎంతో పొడవాటి తాడుతో నీటిని తోడటము. ఒకరోజు నీటిని తోడుతుండగా ఒక చిన్న అందమైన పిట్ట బావికి ఆవలి వైపున కూర్చుని తన వైపే చూస్తూ ఉంది. ఆయన సరదాగా ఆటగా తాడు యొక్క ఒక చివరను ఆ పిట్ట వైపు విసిరారు. అది ఆ పిట్ట వైపుకు తగిలి పడిపోయింది. తీవ్రంగా బాధపడిన ఆయన పరిగెత్తుకుని వెళ్లి ఆ పిట్టను తన చేతిలోనికి తీసుకుని ఏడుస్తూ, దయ ఉంచి చనిపోబోకు, దయచేసి చనిపోవద్దు అంటూ బ్రతిమాలారు. పిదప ఆ పిట్టను చేతిలో ఉంచుకుని గంగ ఒడ్డునకు వెళ్లి పవిత్రమైన గంగా జలాలను వాటిపై జల్లారు. పునర్జీవింప చెయ్యాలని అది కూడా వ్యర్థమైంది. ఈ బాధాకరమైన సంఘటన ఆయనను జీవితము గూర్చి, మరణము గూర్చి దీర్ఘంగా ఆలోచించేలా చేసింది. ఆ పక్షి యొక్క అందము ఏమైంది? ఆ పిట్ట యొక్క ఎగిరే శక్తి ఎక్కడికి పోయింది? ఆ రెక్కలు అలాగే ఉన్నవి కాని దానికి ఎగిరే శక్తి లేదు. ప్రస్తుతము నిర్జీవంగా చలనము లేకుండా పడి ఉన్న ఆ పిట్టకు క్షణము ముందు చురుకుగా ఉండి ఎగరగల శక్తి ఎక్కడిది? ఈ విధంగా ప్రశ్నించుకుంటూ గంగానది ఒడ్డున ఏడుస్తూ కూర్చున్నారాయన. ఆ పిట్ట యొక్క మరణమే ఆయనకు జీవితంలో కలిగిన తొలి ఆఘాతమై సృష్టి, జీవితము, మరణము వల్ల ఆయన అవగాహనకు పదును పెట్టింది. ఈ దుఃఖాన్ని తప్పు చేసిన భావనను మోసుకుంటూ
దాని నుండి కొంత ఉపశమనమును కోరిన వారై కపాడియా బాబా వారి కొరకు వెతికారు. బాబాను కలుసుకునినప్పుడు ఈ నేరభావనను నేను భరించలేకపోతున్నాను అంటూ ఆయన మరలా ఏడ్చేస్తారు. కపాడియా బాబా ఆ 16 ఏళ్ల బాలునిని కాశీకి వెళ్ళమని చెప్పారు. అక్కడ విశ్వనాథుని ఎదుట నిలబడి ఉండగా ఆయన ఒక దివ్యమైన కాంతిని అనుభవించారు. మొదటిసారిగా ఒక దివ్యమైన పారవస్యంలో మునిగిపోయారు. అది ఆయన దుఃఖభారమును, ఆయన శరీరమును, ప్రపంచమును, కాలమును, దేశమును, సర్వమును మరిచిపోయేటట్లు చేసింది. ఆ దివ్యశక్తి ఆయనను చుట్టుముట్టి మృంగివేసింది. ఆయన గంగానది ఒడ్డున గల శ్మశాన ఘట్టముల యందు తిరుగాడారు. అక్కడ తన మృత శరీరమును అక్కడికి తీసుకుని రావటము, దానిని చితిలో బూడిదగా కాల్చటము, ఆ బూడిదను పవిత్ర గంగా జలములలో కలపటము అనుభవమునకు వచ్చినది. ఆయన తాను ఈ శరీరమును కాను అనే నిజమును అంటే సత్యమును అనుభవించారు. ఈ స్థితిలో ఆయన కపాడియా బాబా వద్దకు వెళ్ళగా ఆయన ఆ బాలుని తులసీ రామాయణము, భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యమని సూచించారు. తన జీవితాంతము రామసూరత్ కుమార్ తులసీ రామాయణం నుండి, భగవద్గీత నుండి విషయాలను తడుముకోకుండా ఉదహరిస్తూ ఉండేవారు. ఆయనకు జీవితం పట్ల విముఖత కలిగింది. ఆయన తల్లిదండ్రులు అది గమనించి జీవితం పట్ల ఆయనకు తిరిగి ఆసక్తి కలిగించే ప్రయత్నంలో ఆ చిన్న వయసులో ఆయనకు వివాహం చేశారు. ఆయన ప్రాథమికంగా గృహస్థుగా స్థిరపడినప్పటికీ కుటుంబ నిర్వహణకే ధనము సంపాదించుట కొరకు ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికీ దైవమును తెలుసుకొనవలననే అంతర జిజ్ఞాస, జీవితం యొక్క యథార్థ సత్యము నిజానికి ఏమిటి అనేది తెలుసుకోవాలనే ఆయన అన్వేషణలోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఆయన జీవితంలోని ఈ ముఖ్యమైన సమయంలో కపాడియా బాబా తిరిగి వచ్చి ఆయనను ఒక గురువును అన్వేషించుకొనమని చెప్పారు. రామసూరత్ కుమార్ ఆశ్చర్యపోయారు. ఎందుచేతనంటే ఇప్పటి వరకు ఆయన కపాడియా బాబానే తన గురువుగా భావిస్తూ ఉన్నారు. కాని కపాడియా బాబా దక్షిణ భారతదేశంలోకి వెళ్లమని, ప్రత్యేకించి శ్రీ అరవిందుల పేరును, శ్రీ రమణ మహర్షి పేరును సూచించారు. ఆ సూచనను అనుసరించి రామ్ సూరత్ కుమార్ తొలుత పాండిచ్చేరి వెళ్లారు. అరవిందులను కలవటం సాధ్యపడక ఆయన అరుణాచలానికి వచ్చారు. స్వాగతం పలుకుతున్నట్లున్న ఆ పవిత్ర గిరి ఆయనను ఆనందంతో నింపింది. చెప్పరాని సంతోషంతో ఆయన రమణాశ్రమానికి వెళ్లారు. భగవాన్ ఒక వేదికపై అంటే బల్లపై ఆసీనులై ఉన్నారు. ఆ వాతావరణమంతా మౌనంతోనూ శాంతితోనూ నిండి ఉంది. ఆయన వెళ్లి భగవాన్ ఎదురుగా కూర్చున్నారు. భగవాన్ ఆయనను సూటిగా చూసేసరికి ఆయన గాఢ ధ్యానంలో మునిగిపోయారు. చాలాసేపటి తరువాత ఆయన కనులు తెరిచి చూసేసరికి భగవాన్ కరుణ, ప్రేమ నిండిన కనులతో సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ తదేకంగా అనుగ్రహ వీక్షణమును తనపై ప్రసరింపచేస్తూ ఉన్నారు. ఆయన రమణ మార్గమైన ఆత్మ విచారణలో మునిగారు. అది తరచుగా ఆయనను సమాధి స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉండేది. ఆయన తన గ్రామానికి తిరిగి వెళ్లవలసిన రోజున భగవాన్కు సాష్టాంగపడి, భగవాన్, నేను మీ పవిత్రమైన పాదాలను చేరుకున్నట్లు మీ అనుగ్రహమును నాపై వర్షించండి. నన్ను మీ స్వంతం చేసుకుని ఎప్పటికీ మీ పాదాల వద్ద ఉంచుకొనండి అని నిశ్శబ్దంగా ప్రార్థించారు. దీనిని పైకి మాటలలో వ్యక్తపరచలేదు. అయినా భగవాన్ ఆ ప్రార్థనను అర్థం చేసుకుని తల ఊపి సరి అన్నారు. సరి అంటే తమిళ పదమని ఆయన నాకు చెప్పారు. ఆ సందర్భంలో రామసూరత్ కుమార్ తన గురువుకు శరణాగతి చెందినప్పుడు ఆ మాటకు అర్థము అలాగే నేను నిన్ను స్వీకరిస్తున్నాను అంటే నీ ప్రార్థనను అంగీకరిస్తున్నాను అని. 1949లో వేసవిలో ఆయన తిరిగి వచ్చి భగవాన్ క్యాన్సర్తో బాధపడుటను, ఆయన రోజునకు కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉండుటను చూశారు. అది ఆయనను ఎంతగానో బాధించింది. అప్పుడొక భక్తుడు తాను అచ్చట ఉండగానే భగవాన్ మీరు బాధపడటం చూచి నేను తట్టుకొనలేకపోతున్నాను అని అనగానే భగవాన్ నవ్వి, ఈ మాట్లాడిన వారు నేను శరీరమును కాను అనే బోధను అనేక సంవత్సరాల నుండి వింటూ ఇంకా నాకు బాధ వచ్చింది అంటున్నారు. ఇదే నా బోధను గ్రహించడం. నేను ఈ శరీరాన్న
అన్నారు. ఆ జవాబు రామ్ సూరత్ కుమార్ హృదయపు తంత్రులను సవరించింది. వారణాసిలో కలిగిన అనుభవమును ఘనీభవించేటట్లు చేసింది. ఆ స్థితిలో నిలిచి ఉండుట కొరకై రామ్ సూరత్ కుమార్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అనతి కాలంలోనే ఆయన హిమాలయాలకు వెళ్లారు. కాలక్రమేపీ భగవాన్ భౌతిక శరీరము సన్నిధిలో తాను అనుభవించిన స్పష్టత మాసిపోతున్నట్లనిపించింది. ఒక దీపము నుండి దూరముగా వెళ్లే కొలది దాని వెలుగు మసకబారినట్లు. అందుకని ఆయన తిరిగి దక్షిణ భారతదేశానికి వెళ్లవలనని అనుకున్నారు. అక్కడికి చేరుకునేసరికి తన గురువులిద్దరూ భగవాన్ అరవిందులు శరీర త్యాగం చేశారని తెలిసింది. ఆశ్రమము చేరుకున్నప్పుడు తాను భగవాన్ యొక్క భౌతిక సన్నిధిని పొందలేకపోవుటచే పరితపించారు. అది చూసి టీకే సుందరేశ అయ్యర్ ఆయనను మరొక మహనీయుడైన కేరళలోని కనహన్ గఢ్ కు చెందిన స్వామి రామదాస్ వద్దకు వెళ్లమని చెప్పారు. అయినప్పటికీ తన మొదటి సందర్శనంలో నిరుత్సాహము చెంది ఆయన తన గ్రామమునకు తిరిగి వెళ్లారు. ఆయన రామదాస్ రచించిన ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్ అంటే భగవద్ అన్వేషణలో అనే పుస్తకము చదివి బాగా ప్రభావితులైనారు. నెమ్మదిగా నిశ్చయంగా ఆయన స్వామి రామదాస్ వద్దకు లాగబడ్డారు. ఆనందాశ్రమమునకు వచ్చారు. మూడవసారి సందర్శించినప్పుడు స్వామి రామదాస్ బాగా చిరునవ్వు నవ్వుతూ ఆయనకు స్వాగతం పలికారు. వారిద్దరూ హృదయపూర్వకంగా నవ్వుకున్నారు. ఆయన స్వామి రామదాసును వెంటబడసాగారు. ఒకనాడు రామదాసు ఆయన వైపు నిశితంగా చూసి, మీరు నా నుండి ఏమి కోరుతున్నారు అన్నారు. రామ్ సూరత్ కుమార్ మంత్రదీక్షను ఇవ్వవలసినదిగా కోరారు. ఒక షరతుపై అందుకు అంగీకరించారు రామదాసు. ఏమిటనంటే ఆ మంత్రమును ఆపకుండా 24 గంటలు జపిస్తూ ఉండాలనేది ఆ షరతు. ఆయన యోగి గారిని కూర్చోమని చెప్పి ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని 3 సార్లు చెప్పారు. ఇది రామ్ సూరత్ కుమారును పారవస్య స్థితిలోనికి నెట్టివేసింది. దివ్యమైన శక్తి ఆయనలోనికి ప్రవహించింది. ఆ జపము తరువాత 3 రోజుల వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఆయన మంత్రంతో మమేకమైనారు. ఇది ఆయనను ఆఖరి స్థితి అయిన పరిపూర్ణ ప్రశాంతతలో స్థితులయ్యేటట్లు చేసింది. ఆయన దేహము యొక్క మనస్సు యొక్క పరిధిని శాశ్వతంగా అధిగమించారు. ఈ విషయమును ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆయన ఇలా అనేవారు, ఈ యాచకుడు 1952లో స్వామి రామదాస్ పవిత్ర పాదాల చెంత చనిపోయాడు. అప్పటి నుండి అంటే వీడికి ఈ యాచకునికి దైవమోనికి కలిగింది. ఇది జరిగిన తరువాత కొంతకాలము ఆనందాశ్రమంలోనే ఉండిపోయారు. కాని ఆయన అనుభవిస్తున్న ఆ దివ్య పారవస్యము కొందరు ఆశ్రమవాసులకు కంటకింపుగా మారింది. వారు స్వామి రామదాసుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూరత్ కుమార్ ను వెళ్లి పొమ్మని చెప్పారు. సూరత్ కుమార్, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియదు, నేను భిక్షము ఎత్తుకోవలెనా అని ప్రార్థించారు. టపీమని వచ్చింది సమాధానం, అవును, భిక్షకుడిగానే ఉండు. స్వామి రామదాసు ఎంతో కరుణతో ఇలా అన్నారు, మరి వృక్షము నీడలో కేవలం తుప్పలు పొదలు మాత్రమే మనగలవు, మరొక పెద్ద వృక్షం మనలేదు. కావున వెళ్ళిపోండి. కాని మీరెక్కడికి వెళ్తారు? అరుణాచలమునకు అన్నారు యోగి. రామదాస్ చాలా సంతోషించారు. తాను ధరించే ఉన్ని శాలువాను యోగికి ఇచ్చారు. అప్పటి నుండి సూరత్ కుమార్ ధరించే దుస్తులలో అది విడదీయరాని భాగమైంది. తిరువణమలైలోని తీవ్ర వేసవి కాలములో కూడా తిరువణమలైకు శాశ్వతంగా వచ్చే ముందు సూరత్ కుమార్ ఆ తన్మయత్వ స్థితిలోనే భారతదేశంలో 1952 నుండి 1959 వరకు పర్యటన జరిపారు. ఆ 7 సంవత్సరాల కాలము సాక్షాత్కారము పొందిన మహనీయులను పవిత్ర స్థలములను దర్శిస్తూ నిరంతరాయంగా సమాధి స్థితిలోనే ఉండి గడిపారు. ఆయన అరుణాచలము యొక్క పవిత్రమైన నేలపై అడుగెడగానే ఆయన సంపూర్ణంగా సాధారణ చైతన్య స్థితికి వచ్చారు. ఆ సాధారణ స్థితిలో ఆయన 1959లో రమణాశ్రమానికి వచ్చినప్పుడు నేను మొదటిసారి ఆయనను కలవటం జరిగింది. నేను నా ఉపాధ్యాయులు టీకే సుందరేశ అయ్యర్తో ఉన్నప్పుడు ఈ తైల సంస్కారం లేని జుట్టుతోనూ అస్తవ్యస్తమైన వస్త్రములను ధరించిన పిచ్చివాడు నా ఎదురుగా నించున్నారు. ఈ ఆలోచన నా మనసులో కదలాడగానే టీకే సుందరేశ అయ్యర్ నా వైపు తిరిగి, గణేశా, ఈయన పిచ్చివాడు కాదు,
ఒక యోగి, ఒక సిద్ధ పురుషుడు. ఆయన ఆకలిగొని ఉన్నారు, లోనికి వెళ్లి కొంత భోజనం తీసుకుని వచ్చి ఆయనకివ్వు అన్నారు. ఆ రోజులలో ఆశ్రమంలో భోజనం చాలా తక్కువగా ఉండేది. అయినప్పటికీ సాధ్యమైనప్పుడల్లా సూరత్ కుమార్కు భోజనము ఇవ్వటమును పెట్టటమును ఒక విధిగా చేసుకున్నాను నేను. తరువాత ఆయన టీకే సుందరేశ్ అయ్యరే తనకు యోగి రామ సూరత్ కుమార్ అనే పేరు పెట్టారని, ఆ పేరే ఎప్పటికీ నిలిచిపోయిందని చెప్పారు. ఆయన ఆశ్రమానికి దగ్గరలో రమణ నగర్లో ఒక చిన్న కుటీరములో ఉంటూ తన గురువైన రమణ మహర్షి లాగానే కొండపై తిరుగాడుతూ ఉండేవారు. నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన శ్మశానాలలో ఒక సమాధిపై నుండి మరొక సమాధిపైకి దుముకుతూ ఓం శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ అనే మంత్రమును ఉచ్చరిస్తూ ఉండేవారు. అప్పట్లో నేను అనేక సందర్భాలలో ఆయనను కలుసుకోవటం జరిగేది. యోగి సూరత్ కుమార్ కు నాకు మధ్యన ఒక ఆధ్యాత్మిక అనుబంధము ఉన్నదనే విషయం అప్పట్లో నాకు తెలియదు. తరువాత 1962లో ఆయన ఆలయములోను రైల్వే స్టేషన్ వద్ద గల పున్నయ్య వృక్షము కింద ఉండుట ప్రారంభించారు. అప్పటి నుండి నాకు ఆయనతో సంబంధం తగ్గిపోయింది. నేను ఆశ్రమ పనిలో, ముఖ్యముగా మౌంటైన్ పత్రిక పనిలో చురుకుగా నిమగ్నమై ఉండుట వలన, అయినప్పటికీ కొన్నిసార్లు నేను చెన్నై వెళ్తున్నప్పుడు ఆయనను బస్టాండ్లో చూడటం తటస్థించేది. ఆయన హఠాత్తుగా కనిపించి నాకు ఒక పువ్వునిచ్చి, గణేశా, దయచేసి నాకు ₹1 ఇవ్వు అని అడిగేవారు. 1980లో చాలా సంవత్సరాల తరువాత నేను మరలా ఆయనతో అనుబంధంలోకి వచ్చాను. భగవాన్ చేత జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా అనేక కార్యక్రమాలతోనూ పూజలతోనూ జరపబడబోతున్నవి. ఒక బృందము భగవాన్ పాటలు పాడుతూ ప్రపంచమంతా తిరిగింది కూడా. ఒకరోజు యోగి సూరత్ కుమార్ నన్ను కలిసి, గణేశా, తిరువణమలైలోని స్థానిక ప్రజలు ఆశ్రమములో జరిగే దాని పట్ల ఇష్టము చూపుటలేదు. వారు అది ఒక బ్రాహ్మణులకు చెందిన సంస్థ అని, అందులో సంస్కృతం మాత్రమే ఉచ్చరింపబడుతుందని అంటున్నారు. భగవాన్ జీవించి ఉండగా మహర్షి రచనల సంగ్రహము నుండి తమిళ పారాయణము చెయ్యబడుతుండేది. తిరిగి దానిని ప్రారంభించండి. నేను ప్రయత్నించాను, కానీ 2-3 పాత భక్తులు తప్ప మిగిలిన వారెవ్వరికీ సంపూర్ణ రచనల పూర్తి పారాయణ రాదు. ఆయన ఈ విషయమే గట్టిగా పట్టుపడుతూ ఉండుట వలన నేను ఆయనను తప్పించుకుని తిరగసాగాను. ఆయనే ఈ తమిళ పారాయణమును ప్రారంభించుటయే పనిలోని సమస్యను ఒక ప్రత్యేకమైన రీతిలో పరిష్కరించారు. నా స్నేహితురాలు అనురాధ 1983లో అరుణాచలంలో స్థిరపడినారు. నా సోదరుడు మణి కూడా తన ఉద్యోగమునకు రాజీనామా చేసి ఆశ్రమం పనిలో సహాయపడుటకై శాశ్వతంగా తిరువణమలైకు వచ్చేశారు. ఆశ్రమ కార్యక్రమములు బాగా విస్తరించినందువలన వారిద్దరూ నాకు సహకారమును అందించేవారు. 1983 సంవత్సరము కార్తీక దీపోత్సవంలో అనురాధ, కనకమ్మాళ్, నేను ఆలయం వద్ద పెద్ద రథోత్సవమును తిలకిస్తున్నాము. ఇంతలో ఎక్కడి నుండో యోగి సూరత్ కుమార్ వచ్చి నా చేతిని పట్టుకుని, గణేశా, ఈ భిక్షగాడు నిన్ను కలుసుకోవాలని, నీ చేత తమిళ పారాయణమును ప్రారంభింప చెయ్యాలని కబురు పెడుతున్నాడు. కాని మీరు మాత్రము నన్ను తప్పించుకు తిరుగుతున్నారు అన్నారు. ఆయన చాలా శాలువాలను కప్పుకుని, కొబ్బరి చిప్పను, కొన్ని కర్ర పుల్లలను, ఒక పెద్ద విసనకర్రను చేతులలో పట్టుకుని ఉన్నారు. ఈ పిచ్చివాడు నన్ను నిలదీయటం చూసి అనురాధ చాలా భయపడినారు. ఇదే ఆమె సూరత్ కుమారును ప్రప్రథమంగా దర్శించడము. ఈ బృహత్తర కార్యమైన భగవాన్ సంపూర్ణ రచనల తమిళ పారాయణమును తాను నేర్చుకుని ఇతరులకు దానిని పారాయణ చేసే విధంగా నేర్పించుట అనునది చేయగల వ్యక్తిని వెతికి పట్టుకొనుట నాకు అసాధ్యమైన పని అని, అందుకనే నేను ఆయనను తప్పించుకుని తిరుగుతున్నానని ఒప్పుకున్నాను. ఆయన వెంటనే అనురాధ వైపునకు తిరిగి, ఈమె ఈ పనిని చేపడతారు అన్నారు. ఆ వెంటనే ఎంత అకస్మాత్తుగా ప్రత్యక్షమైనారో అంతే అకస్మాత్తుగా గుంపులో కలిసి మాయమైపోయారు. అనురాధ ఆ చిందరవందరగా దుస్తులు ధరించి చనువుగా నన్ను సంబోధించిన ఆయన గురించిన విస్మయము నుండి ఇంకా కోలుకోలేదు. ఆమె, ఎవరీ పిచ్చివాడు మిమ్ములనే నిందిస్తూ మీకే ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు? ఆయన చెప్పే తమిళ పారాయణము ఏమిటి అన్నారు. కొంత శక్తి యోగి నుండి అనురాధకు సంక్రమింప చేయబడి ఉండాలి. ఎందుకంటే ఆమె భగవాన్ రచనల సంగ్రహము నుండి పాటలను కనకమ్మ గారి ద్వారాను, కుంజస్వామి గారి ద్వారాను,
పాడుట నేర్చుకుని తాను నేర్చుకున్న వాటిని భగవాన్ మందిరంలో పాడుతూ ఉండేవారు. చాలా మంది స్త్రీలు ఆమె పాటల పట్ల ఆకర్షితులయ్యేవారు. ఎందుకంటే ఆ మధ్య కాలంలో భగవాన్ పాటలను వారెప్పుడూ విని ఉండలేదు కనుక. కుంజస్వామి వాటిని ఆమెకు నేర్పినప్పుడల్లా మీరు వీటిని కంఠస్థము చెయ్యవలెను, లేనిచో నేను నేర్పను అనేవారు. ఆమె అచిర కాలంలోనే రచనల సంగ్రహములోని ప్రతి పద్యమును కంఠస్థ నేర్చుకుని ఆసక్తి గల మహిళలు అందరికీ నేర్పేవారు. నా తమ్ముని భార్య రమణి చాలా ఆసక్తితో వాటిని నేర్చుకునేవారు. యోగిరామ్ సూరత్ కుమార్ పారాయణను గూర్చి ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అనురాధ 6 రోజుల పారాయణను పూర్తిగా తయారు చేశారు. అప్పుడు యోగి ఆమెను ఎన్ని రోజుల పారాయణం తయారైంది అని ఆమెను అడిగారు. 6 రోజుల పారాయణం తయారైందని చెప్పగానే యోగి ఆమెను ఆదివారము మాట ఏమిటి అని అడిగారు. ధైర్యము సమయస్ఫూర్తి గల అనురాధ ఆదివారము విశ్రాంతి అన్నారు. యోగి పగలబడి నవ్వుతూ అన్నారు, ఓ అయితే ఆదివారము విశ్రాంతి దినము అన్నమాట అని. ఆ రోజునకు కూడా ఆదివారము నాడు రమణాశ్రమమునందు తమిళ పారాయణము ఉండదు. ఈ రోజునకు కూడా ఆదివారము నాడు రమణాశ్రమమునందు తమిళ పారాయణము ఉండదు. ఆ సమావేశము తరువాత మేము తిరిగి 1986లో కలుసుకున్నాము. నేను మౌంటైన్ ప్యాత్ పత్రికలో ప్రచురించుట కొరకు భగవాన్ భక్తుల జ్ఞాపకములను కలిగి ఉన్న వ్యాసములను ప్రోగు చేసుకుంటున్నాను. అనురాధ, నేను, జయరామన్ అనే ఆశ్రమ లైబ్రేరియన్ అంటే గ్రంథాలయ అధికారి ఈ విషయమై యోగిని కలుసుకొనుటకు బయలుదేరాము. మేము చెప్పినది అంటే వ్రాసుకునే ఉద్దేశంలో లేము కావున మేము ఆ సమావేశంలో జరిగిన సంభాషణలను రికార్డు చేసుకొనదలిచాము. జయరామన్ యోగి గృహము వెలుపల రికార్డును పరీక్షించి అది బాగానే పనిచేస్తున్నట్లు రూఢీ చేసుకున్నారు. కానీ దానిని గదిలో పెట్టి ఆన్ చేసినప్పుడు అది పనిచేయలేదు. యోగి సూరత్ కుమార్ కోపంగా ఆ రోజు అంతకు ముందు ఎవరో అనుమతి లేకుండా తనను ఫోటో తీయటం గూర్చి తెలిపి, గణేశ, ప్రజలకు మర్యాద తెలియకుండా పోతున్నది. ఈ రోజులలో వాళ్ళు ఈ భిక్షగాడిని అడగకుండానే ఫోటో తీయటము, మాటలను రికార్డ్ చేయటము వంటివి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. జయరామన్, నేను ఒకరి ముఖము ఒకరు చూసుకుని మనసులోనే ఈ పొరపాటును క్షమాపణ వేడుకున్నాము. వెంటనే ఆయన మూడ్ మారిపోయి భగవాన్తో తనకు జరిగిన అనుభవాలను తన్మయత్వంతో గుర్తు చేసుకోసాగారు. యోగి గారు ఈ క్రింది కథను చెప్పారు. ఒకప్పుడు నేను భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉండగా ఆయన ఒక ఆసక్తికరమైన కథను వివరంగా చెప్పారు. ఒక సముద్రపు ఒడ్డున ఒక పక్షుల జంట నివసిస్తూ ఉండేది. వాటి గుడ్లను గూటిలో ఉంచి అవి దూర ప్రాంతాలకు ఆహారాన్ని అన్వేషించుకుంటూ వెళ్లేవి. ఒకనాడు అవి తిరిగి వచ్చేసరికి వాటి గుడ్లు గూటితో సహా సముద్రపు అలలు తాకిడిచే కొట్టుకుని పోయాయి. ఆ పక్షులకు సముద్రము మీద బాగా కోపం వచ్చింది. ఆ కోపంతో అవి తమ గుడ్లను దక్కించుకొనుటకు అవసరమైతే సముద్రమును ఖాళీ చేస్తామని అనుకున్నవి. అవి వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినవి. అవి వాటి నోళ్ల నిండా నీటిని నింపుకుని దూరంగా తీసుకుని వెళ్లి వదిలి రాసాగాయి. అవి ఆ పనిని నిరంతరాయంగా చాలా నిజాయితీగాను జాగరూకతతోనూ చేయసాగినవి. రోజులు గడిచిపోతున్నవి. అవి ఆ విధంగా ఏకాగ్రతతో ముక్కులను నీటిలో ముంచుతూ దూరంగా ఎగిరి వెళ్లి ఆ నీటిని వదులుతూ ఉన్నవి. ఒకరోజు ఒక మహాత్ముడు అటుగా వెళ్తూ ఆ పక్షులు అవిశ్రాంతంగా చేస్తున్న పనిని చూశారు. ఏం చేస్తున్నారని ఆయన వాటిని ప్రశ్నించారు. ఆ పక్షులు వాటి గుడ్లు సముద్రంలోనికి కొట్టుకుని పోయినవని, అందుకని వాటిని తిరిగి పొందుటకు గాను సముద్రాన్ని ఖాళీ చేయవలనని నిశ్చయించుకున్నామని వివరించినవి. ఆశ్చర్యంతో నిండిపోయి ఆ మహాత్ముడు, ఏమిటి ఇది అసాధ్యము, 2 చిన్న పిట్టలైన మీరు సముద్రమును ఖాళీ చేయగలమని ఎలా ఆశించగలరు? మీరెంత నిర్విరామంగా కృషి చేసినా అదెలా సాధ్యపడుతుంది అన్నారు. అందుకు సందేహమేమున్నది? మేము ఒకనాటికి సఫలీకృతులమై మా విలువైన గుడ్లను తిరిగి దక్కించుకొనగలమని మేము పరిపూర్ణ దృఢ నిశ్చయంతో ఉన్నాము అన్నవి ఆ పిట్టలు. వాటి అచంచలమైన విశ్వాసమునకు భక్తికి చలించిపోయి ఆ మహాత్ముడు కరుణతో తన చేతులను సముద్రంలోనికి పెట్టి ఆ గ్రుడ్లను కనుగొని పరమానందంతో వాటిని పక్షులకు ఇచ్చివేశారు. అప్పుడు భగవాన్ అన్నారు,
సముద్రమును ఖాళీ చేయటము దైవాన్ని కనుగొనటం వంటిది. అనుగ్రహము సాయము లేకుండా అది అసాధ్యము. కాని ఆ కథలోని పక్షుల జంట వలె మొక్కవోని విశ్వాసము అంటే చెక్కు చెదరని నిజాయితీ ఉన్నట్లయితే తప్పనిసరిగా గురువు ప్రత్యక్షమై భక్తుని ఆధ్యాత్మిక ఆశయాలను నెరవేరుస్తారు. మరొక సందర్భంలో భగవాన్ కరుణ చూసి నేను మిక్కిలి సంతోషించాను. ఏకనాథరావు అనే భక్తుడు ఒక గిన్నె నిండా పండ్ల ముక్కలను నింపి తీసుకుని వచ్చి భగవాన్ ముందుంచారు. ఆ పెద్ద గిన్నె లోపల మరొక చిన్న గిన్నెలో భగవాన్ కొరకు మొక్కలు ప్రత్యేకంగా ఉంచబడ్డవి. భగవాన్ యొక్క సమత్వ భావన పరిపూర్ణమైనది. ఆయన భక్తుల ఎడల ఆయన అపారమైన క్షమాగుణము కలిగి ఉన్నప్పటికీ తనకు ఏ విధమైన ప్రత్యేకత చూపుటకు అనుమతించేవారు కాదు. తన కొరకు ఒక ప్రత్యేకమైన గిన్నెను చూడగానే ఆయన కోపంతో ఆ పెద్ద గిన్నెను ఒక్క తోపు తోశారు. కొద్దిగా పండ్ల ముక్కలు నేల మీద పడి అలాగే ఉండిపోయినవి. ఆ భక్తుడప్పుడు పండ్ల ముక్కలను హాలులో ఉన్న వారందరికీ పంచసాగారు. ప్రతి ఒక్కరూ కొన్ని పండ్ల ముక్కలను చేతిలో ఉంచుకుని భగవాన్ ముక్కలను స్వీకరించలేదు కనుక వారికి కూడా తినటం ఇష్టం లేక ఆ పాటే ఉండిపోయారు. భక్తుల ఎడ కరుణతో భగవాన్ కిందకి వంగి నేల మీద పడిన ముక్కలను ఏరుకుని తినసాగారు. మిగిలిన భక్తులు కూడా అప్పుడు తినగలిగారు. యోగిరామ సూరత్ కుమార్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయారు. ఒకప్పుడు ఆత్మ సాక్షాత్కారమును పొందని ఒక భక్తుడు తన గురువు మరణిస్తే వేరే గురువు వద్దకు వెళ్ళవచ్చునా అని అడిగారు. లేదు, అటువంటి అవసరమేమీ లేదు. ఎందుచేతనంటే గురువు నిర్యాణం తరువాత కూడా ఆయన అనుగ్రహము ఆశీస్సులు శిష్యునికి లభిస్తూనే ఉంటవి కనుక అన్నారు. అనురాధ వెంటనే జోక్యం చేసుకుని, అలాగైతే భగవాన్ నిర్యాణం తరువాత మీరు స్వామి రామదాస్ వద్దకు ఎందుకు వెళ్లారు అని అడిగారు. యోగి ఆమె వైపు చిరునవ్వుతో చూసి, నేను భగవాన్ సన్నిధిలో అనుభవించిన దివ్య ఆవేశం యొక్క తీవ్రత మెల్లగా ఆయనను విడిచిపెట్టి హిమాలయములలో ఉండుటకు వెళ్ళినప్పుడు మెల్లగా తగ్గిపోజొచ్చింది. ఏదో ఉన్నతమైన శక్తి నన్ను పరికరముగా మార్చుకుని దానినదే వ్యక్తపరుచుకుంటున్నట్లు నాకు అనిపించింది. అందుకు ముఖ్యమైన కారణము భగవాన్ రమణులే. ఆయన మరణించిన తరువాత ఈ బిచ్చగాడికి ఒక భౌతిక శరీరముతో ఉన్న గురువు ఆవశ్యకత కలిగింది. స్వామి రామదాసు వద్దకు వెళ్ళుటలో వ్యతిరేకత ఏమీ నాకు కనపడలేదు. స్వామి రామదాసు గారే ఈ బిచ్చగానికి మంత్రదీక్షనిచ్చి పిచ్చివాణ్ణి చేశారు. అంటే ఈ పిచ్చిదనమును ప్రసాదించారు. మహాత్ములైన రామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందులు, శ్రీకృష్ణమూర్తి, స్వామి రామదాసు మొదలైన వారి అంతరంగ జీవితమంతా మనకు బయటకు కనిపించే దానికంటే ఎంతో అతీతంగా ఉంటుంది. వారు శాశ్వతమైన అనంతమునందు స్థితులై పనిచేస్తూ ఉండేవారు. అది ఎవరికీ బోధపడదు. అక్కడ తేడాలు ఎంచే వ్యక్తిత్వములు ఉండవు. ఆ తరువాత ఎన్నో సందర్భాలలో ఆయనను కలుసుకునే మహద్భాగ్యం నాకు లభించింది. ఆయన నా జీవితంలో ముఖ్య భూమిక పోషించారనే విషయంలో అతిశయోక్తి లేదు. ఈ క్రింది చెప్పబడిన సంఘటనలో ఆయన అడుగుపెట్టి నన్నొక క్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కించారు. 1987లో ఒక ప్రింటింగ్ ప్రెస్ విషయంలో నేనొక వివాదంలో ఇరుక్కున్నాను. మా గ్రంథ విక్రయశాలలో గ్రంథములు తక్కువ ధరకు అమ్ముటకు గాను ఆశ్రమ ప్రచురణలను స్థానిక ముద్రణశాలలో ముద్రింప చేయుటకు ప్రయత్నిస్తున్నాను. ఒక స్థానిక ప్రింటరు నేను అతనికి ప్రెస్ కొనుటకు సాయపడితే తాను ఆశ్రమ ప్రచురణలను ముద్రించే బాధ్యతను తీసుకుంటానని ముందుకొచ్చారు. నేను హామీగా ఉండవలననే షరతుపై బ్యాంకు ఆయనకు రుణము ఇచ్చింది. నేను దాని పూర్తి పరిణామములు అర్థం చేసుకొనకుండా అందుకు అంగీకరించాను. దురదృష్టవశాత్తు ఆయన బాకీ తీర్చలేకపోయారు. బ్యాంక్ మేనేజర్ ఆ రుణము చెల్లించవలసిన బాధ్యత నాపై పెట్టారు. నేను ఆ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఒత్తిడి అధికమవుతున్న కొద్దీ నేను ఆత్మహత్య చేసుకొనవలనని కూడా అనుకున్నాను. నాలో పెరుగుతున్న మానసిక సంక్షోభను చూసి అనురాధ ఈ సమస్యను యోగిరామ సూరత్ కుమార్ ముందు ఉంచుదామని సలహా ఇచ్చారు. ఆయన భక్తులు ఎంతో మంది ప్రింటింగ్ వ్యాపారంలో ఉన్నారు, అంటే ముద్రణ రంగంలో. మేము ఆయనను ఆయన గృహము వద్ద కలుసుకున్నాము. అనురాధ ఆయనకు సమస్యను వివరించారు. గణేశన్ ఒక ప్రింటింగ్ ప్రెస్ విషయంలో చాలా ఒత్తిడి అనుభవిస్తున్నారు.
ఆత్మహత్య చేసుకోనవల్లని తలపోస్తున్నారు అన్నారు. టపీమని ఆయన వద్ద నుండి సమాధానం వచ్చింది. గణేశ, మన సద్గురువైన రమణ మహర్షి మనకేమని బోధించారు? మీరు ఆలోచనల మూలమును అన్వేషించి మనసును చంపవలెను కాని శరీరమును కాదు. ఈ శరీరము మీకు ఇన్ని ఏళ్లుగా ఎంతో ఉపయోగపడింది. శరీరంపై కక్ష తీర్చుకొనుట ఇందులకు నేను ఇరుకన పడి బిగ్గరగా అన్నాను. అయితే నన్ను అరుణాచలము నుండి పారిపోనివ్వండి అని. తన కళ్ళల్లో మెరిసే కుతూహలంతో ఆయన, అరుణాచలమును వీడితే ఎక్కడికి వెళ్తారు అన్నారు. నేను తడుముకోకుండా కాశీకి స్వామి అన్నాను. ఒక అవకాశం దొరకపుచ్చుకుని ఆయన రెట్టించిన ఉత్సాహంతో, ఆ సమస్య తీరిపోయినట్లయితే కాశీకి వెళ్తానని మాట ఇస్తారా అన్నారు. నేను పూర్తి అంగీకారమును తెలిపాను. అప్పుడు ఆయన అనురాధ వైపు తిరిగి, గణేశన్ లేనప్పుడు పత్రికను నడుపు బాధ్యతను మీరు నిర్వహించగలరా అని అడిగారు. ఆమె వెంటనే అంగీకరించారు. ఆయన నా వైపు తిరిగి, సమస్య ఏమిటో చెప్పండి అన్నారు. అనురాధ విషయాన్నంతా వివరంగా తెలిపారు. తాము చేపట్టిన కార్యమేదైనా సరే దానిలో తీవ్రంగా, పరిపూర్ణంగా కృషి చేయటము యోగి రామసూరత్ కుమార్లోని గొప్ప విశేషము. ఆయన ఆ వివరాలు అన్నింటినీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాత ఒక్క క్షణము మౌనంగా ఉండి, తరువాత తన సిగరెట్ ప్యాకెట్ తీసుకుని దాని మీద ఓం అని వ్రాసి నాకిచ్చారు. నా భక్తులలో ఒకరైన ఎస్.పి. జనార్దన్ నీకు సహాయపడతారు. ఇదిగో ఆయన చిరునామా అని చెప్పి ఆయన అడ్రస్సును సిగరెట్ పెట్టి వెనుక ఖాళీగా ఉన్న వైపున నా చేత వ్రాయించారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తిరువణమలైకు వచ్చి ప్రెస్ వంక చూడనైనా చూడకుండా, నా గురువు గారు యోగి రామ సూరత్ కుమార్ గారు ఈ ప్రెస్ ను మీ చేతుల్లో నుండి తీసేసుకున్నారు. నేను ఈ ప్రెస్ ఖరీదు మొత్తమును చెల్లిస్తాను అన్నారు. నాకు వెంటనే ఉపశమనము లభించినట్లయింది. కాని అది ఎంతో కాలం నిలవలేదు. ఎందుకనంటే ఆయన వ్యాపార భాగస్వాములు ఆ మాటకు ఒప్పుకోలేదు, అంటే అంగీకరించలేదు. ఆయనకు ప్రెస్ను తీసుకుని రుణము పూర్తిగా చెల్లించుటకు మరొక 7 మాసాలు కాలము పట్టింది. ఆ సమయమంతా నేనెన్నో వేధింపులకు గురయ్యాను. యోగి ఒక్కరే నాకు సంపూర్ణమైన అండగా నిలిచి ఉపశమనమును కలిగించారు. చివరకు ప్రెస్ అంటే ముద్రణాలయము సమస్య తీరిపోయింది. మా ఒప్పందంలో నేను పూర్తి చేయవలసిన భాగమును పూర్తి చేయుటకు సిద్ధపడ్డాను. యోగి రామసూరత్ కుమార్ ఆశీస్సులతోనూ, జిడ్డు కృష్ణమూర్తి సోదరుని కొడుకు జి. నారాయణ సహాయంతోనూ నేను వారణాసిలో ఒక పూర్తి సంవత్సర కాలము ఏకాంతంలో గడిపాను. అక్కడ కూడా వసతి ఏర్పాట్ల విషయంలో యోగి గారి అదృశ్య హస్తము ప్రభావమును గ్రహించాను. అక్కడ గంగా నది ఒడ్డున నాకివ్వబడిన కుటీరంలో సంవత్సరం పాటు ప్రశాంతంగా, నిర్మమకారంతోనూ గడిపాను. నిరంతరం ఆశ్రమ వ్యవహారాలలో చిక్కుకుని ఉండెడి నన్ను వాటి నుండి విడుదల చేసి ఆయన నాకు మార్గదర్శకత్వమును వహిస్తున్నారని అనిపించింది. 30 సంవత్సరాల తరువాత మొదటిసారిగా నేను ఒక నూతన ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభవించాను. నేను ఆశ్రమ సేవ అనే ప్రారబ్ధము నుండి నెమ్మదిగా తప్పించబడుతున్నానని అనిపించింది. నేను తిరువణమలైకు తిరిగి వచ్చిన తరువాత ఆయన, మాతాజీ కృష్ణాబాయి మరణశయ్యపై ఉన్నారు, వెళ్లి ఆమెను దర్శించండి అని చెప్పారు. 1960లో మాతాజీ కృష్ణాబాయి భగవాన్ యొక్క పాత భక్తులను అందరినీ ఆశ్రమమునకు తీసుకుని వచ్చి వారికి సేవలు అందించవలసిందిగా మొదట నన్ను ఆదేశించారు. 27 సంవత్సరాల పాటు ఈ కార్యమును నిర్వహించిన పిమ్మట నేను సాధించిన ప్రగతిని గురించిన నివేదిక ఆమెకు తెలుపుటకు ఆమె వద్దకు వెళ్ళాను. నేను ఆమె వద్ద 2 నెలల పాటు ఉన్నాను. నాకు వారణాసిలో లభించిన అనుభవముల ఆధారంగా నన్ను జీవితంలో ఇక ముందు బాధ్యతలు లేకుండా విడుదల చెయ్యమని కోరాను. ఆశ్రమంలో ఇంకెంతమంది పాత భక్తులున్నారని ఆమె అడిగారు. నేను దాదాపుగా 50 మందిని కాని అంతకంటే ఎక్కువ మందిని గాని పాత భక్తులను ఆశ్రమమునకు తిరిగి తీసుకుని వచ్చానని, వారికి సేవలందించి అంతిమ సంస్కారాలను కూడా జరిపించానని, ఇంకా 2 భక్తులు కుంజస్వామి, రామస్వామి పిళ్ళై మాత్రమే ఉన్నారని తెలిపాను. అది విని ఆమె, గణేశా, నీకు ఇంకా కొంత పని మిగిలి ఉన్నది. కాని నిన్ను అహంకారము నశించిపోయి
వ్యక్తిత్వమును పూర్తిగా కోల్పోయి అనామకుడిగా ఆ ప్రశాంత స్థితిలో స్థిరంగా నిలిచిపోయేటట్లు చెయ్యమని చేసిన నీ ప్రార్థనను సఫలం చేస్తాను అన్నారు. 1989లో నేను రమణాశ్రమానికి తిరిగి వచ్చాను. 3 సంవత్సరాల తరువాత కుంజస్వామి చనిపోయారు. 1994వ సంవత్సరము చివరకు రామస్వామి పిళ్ళై కూడా చనిపోయారు. ఆ మర్నాడే ఆశ్రమ విధుల నుండి నాకు విడుదల లభించింది. నేనప్పటికే మౌంటైన్ పాత్ పత్రికలో నేను ఆశ్రమ బాధ్యతలన్నింటి నుండి తప్పుకుంటున్నానని వ్రాసాను. నేను ఆ సంచికను తీసుకుని రామ్ సూరత్ కుమార్ వద్దకు తీసుకుని వెళ్ళాను. ఆయన దానిని చదివి, గణేశా, నాకొక సాయం చెయ్యి అన్నారు. ఆయన నా చేతిని పట్టుకుని నన్ను రమణాశ్రమానికి తీసుకుని వెళ్లారు. మా అన్నగారైన సుందరము అప్పటికే ఆశ్రమ ప్రెసిడెంట్ అయ్యారు. యోగి సుందరముతో, ఏమీ దిగులు చెందవద్దు, భగవానే ఈ ఆశ్రమమును నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేస్తారు. ఈ ఆశ్రమ కార్యక్రమములు ఏ విధమైన ఆటంకములు లేకుండా జరిగిపోతూనే ఉంటవి. మీరేమీ దిగులు చెందవద్దు అన్నారు. ఆయన సుందరమును ప్రోత్సహించి నన్ను విడుదల చేశారు. ఆ తరువాత కొద్ది కాలములోనే యోగి తన స్వంత ఆశ్రమ నిర్మాణమును ప్రారంభించారు. ఆయన అలవాటు ప్రకారము అందులో పూర్తిగా నిమగ్నమైనారు. ఇది జరిగిన తరువాత నేనెప్పుడు వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడినా ఆయన, గణేశా, మనము కలిసి చాలా కాలము గడిపాము. మీరు మీ స్వగృహమైన ఆనంద రమణకు వెళ్లి భగవాన్ బోధను ఆచరణలో పెట్టుటకు మీ సమయాన్నంతటినీ వెచ్చించండి. ఆయన మానవుని ఆధ్యాత్మిక అన్వేషణకు అంతిమ లక్ష్యమును ఎల్లప్పుడూ గుర్తు చేసే వారి వలె నాకు ఉపయోగపడినారు. బోధను తెలుసుకొనమని, నిరంతరము దానిని ఆచరణలో పెట్టమని ఆయన నిరంతరము ఒత్తిడి చేయటం వలననే నా ఆధ్యాత్మిక జీవితం చక్కదిద్దబడినది. నాకు ఎల్లప్పుడూ భగవాన్ యొక్క అనుగ్రహము, ఆయన పాత భక్తుల యొక్క ఆశీస్సులు ఉన్నప్పటికీ రామసూరత్ కుమారే నా జీవితమును ఎన్నో విధాలుగా తీర్చిదిద్దారు. అమెరికాలోను మిగిలిన చోట్ల నేను పర్యటించటము, భగవాన్ బోధను గూర్చి తెలియచేయటము అంతా ఆయన సూచనలను అనుసరించే జరిగింది. 2001లో ఆయన అంతిమ దినాలలో నేను ఆయనతోనే ఉన్నాను. నేను చాలా దూరము నుండి మనసులోనే ఆయనను ప్రార్థించాను. ఆయన వెంటనే చేతులెత్తి నన్ను ఆశీర్వదించారు. ఆయన మరణించిన తరువాత మిగిలిన వారితో పాటు నేను కూడా ఆయన శరీరమును మోసాను. ఆయన శరీరమును సమాధి చేసే ముందు నాకు అంతిమంగా అర్పించుటకు ఏదైనా అవకాశము లభించాలని కోరుకున్నాను. వెంటనే ఆయన సన్నిహిత భక్తురాలైన దేవకి ఆయన కొబ్బరి చిప్ప గిన్నెను, కర్ర పుల్లలను, విసిన కర్రను సమాధిలో ఉంచమని చెప్పారు. యోగిరామ సూరత్ కుమార్ మరణాంతరము కూడా నా కోరికలను తీరుస్తూనే ఉన్నారు. నా కళ్ళ వెంట ఇప్పటికీ కూడా కన్నీరు తెప్పించే ఒక స్మృతితో ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. అది ఒక గురువారము. నేను ఆయనకు ప్రణమిల్లి, ఈవేళ గురువారము అన్నాను. ఆయన నన్ను లేవనెత్తి, గణేశా, మీ గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన ఆనంద బాష్పాలు కారుస్తూ, ఈ భిక్షగాడి గురువు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షే గణేశా అన్నారు. యోగిరామ సూరత్ కుమార్ ఎల్లప్పుడూ హృదయములో స్థితులై ఉండి శ్రీ భగవాన్ యొక్క గొప్ప శిష్యులలో ఒకరైనారు. అరుణాచలము పైని గండశిలలో ఒక పెద్ద గండశిల అయిన యోగి రామ సూరత్ కుమార్కు నా ప్రణామములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.